ఫస్ట్ ముక్తేశ్వర పంచాంగంలో ఫస్ట్ పేజీలోనే ఉంటుంది చూడండి. స్వస్తి శ్రీ ఫస్ట్ పేజీ, ఇంకా బుక్ మీదే స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర సూర్య సిద్ధాంత పంచాంగము అని చూడండి. సూర్య సిద్ధాంత పంచాంగము, ఇది పూర్వ పద్ధతి పంచాంగం అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక శ్లోకం ఉంది దాని కింద. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకరణ్యతాం. ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే పంచాంగం వింటారో వాళ్ళకి రిపుహరము దుస్వప్న దోషాపహము. రిపుహరం అంటే కష్టాలు, బాధలు, అప్పులు పోతాయి. దుస్వప్నాల దోష నివారణ జరుగుతుంది, మంచి కలుగుతుంది. విశేషమైనటువంటి గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యప్రదమో అంత పుణ్యప్రదము మీకు ఈ యొక్క పంచాంగము వినడం వల్ల లభిస్తుంది అని చెప్తున్నాడు. అలాగే అదే కాకుండా ఆయుర్వృద్ధి కూడా అవుతుంది, శుభకరము, సంతానం కూడా మంచి సంతానవంతులు అవుతారు. సంతానమైనటువంటి వాళ్ళకి సంతానం వల్ల ఆనందము అవన్నీ కూడా కలుగుతాయి అని చెప్తున్నాడు. తర్వాత నానాకర్మ సుసాధనం, మీరు ఏ కర్మలైతే ఆచరిస్తారో దీని తర్వాత అవన్నీ కూడా మీకు అనుకూలం, సముచితం, అనుకూలం అవుతాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఫస్ట్ ఈ శ్లోకాన్ని చదివిన తర్వాతే మనము చేయవలసి ఉంటుంది. ఈ శ్లోకం అందరూ కూడా నేర్చుకోండి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకరణ్యతాం అని శ్లోకాన్ని ప్రారంభించిన తర్వాత మనము పంచాంగ శ్రవణం అనే కార్యక్రమం చేసుకోవడం ఉంటుంది. తర్వాత పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా రెండవది ఏంటంటే, పంచాంగం అనగా ఏంటో వివరించాలి. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములతో కూడుకున్నటువంటిది పంచాంగము అని చెప్పాలి. ಪಂಚಾಂಗಂ అంటే ತಿಥಿ ವಾರ ನಕ್ಷತ್ರ ಯೋಗ ಕರಣ. ನೋಡ್ರಿ, ಇದರಲ್ಲಿ ತೆಲುಗುದಲ್ಲಿ ಒಂದು ಶ್ಲೋಕ ಇರ್ತೈತೆ. ಯಾವ್ದಂದ್ರೆ ಇವಾಗ ಹೇಳಿದ ಶ್ಲೋಕ ರೀ. ಆ ಶ್ಲೋಕ ಮತ್ತೆ ಇದ್ರಲ್ಲಿ ಐತೋ ಇಲ್ಲೋ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. ಒಂದ್ಸರಿ ನೋಡ್ ಗುರುಜಿ, ಕನ್ನಡದಲ್ಲಿ ಇದೆ ಗುರುಜಿ. ಒಂದ್ಸರಿ ನೋಡಕ ಪೇಜ್ ನಂಬರ್ 3 ಇದೆ. 3 ಸರ್ ಪೇಜ್ ನಂಬರ್? ಒಂಟಿಕೊಪ್ಪಲ್ ಪಂಚಾಂಗದಲ್ಲಿ ಪೇಜ್ ನಂಬರ್ 3 ನಲ್ಲಿದೆ. 3 ನಲ್ಲಿ ಎಲ್ಲಿ ಇರ್ತಾರೆ? ಇಲ್ಲಿ ಇಲ್ಲಲ್ಲ ಒಂಟಿಕೊಪ್ಪಲ್ ಪಂಚಾಂಗ. ಒಂಟಿಕೊಪ್ಪಲ್ ಪಂಚಾಂಗ 3 ನಲ್ಲಿ ಇದೆ ಗುರುಜಿ, 3ನೇ ಪೇಜ್ ಅಲ್ಲಿ. ಒಂದು ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಹಾಕಿರ್ತಾರೆ, ಫೋಟೋ ತೆಗೆದು. ಅಲ್ಲ, ಫೋಟೋ ತೆಗೆದು ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಹಾಕ್ರಿ, ಅದು ನೋಡ್ತೀನಿ. ಗುರುಜಿ, ಇದು ಕರೆಂಟ್ ಹೋಗಿದೆ ಗುರುಜಿ ಇಲ್ಲಿ. ಸರ್, ನಮ್ಮಲ್ಲಿ ಕರೆಂಟ್ ಹೋಗಿದೆ ಗುರುಜಿ, ಹಾಗಾಗಿ. ಹೌದಾ? ಇದ್ರಲ್ಲಿ ನಾವ್ ನೋಡಕತ್ತೀನಿ, ಇವ್ರು ಕಳ್ಸಿದ್ರು ಒಬ್ರು, ಅದೇ ಶಿವಕುಮಾರ್ ಶಿವಪುತ್ರ ಕಳ್ಸಿದ್ರು. ಅದ್ರಲ್ಲಿ ಇಲ್ಲ. ಈಗ ಯುಗಾದಿ ಹಬ್ಬ ಆಚರಣೆ ಪಂಚಾಂಗ ಶ್ರವಣ ಅಂತಂದಿದೆ. ಆ ಶ್ಲೋಕವನ್ನು ಫಸ್ಟ್ ಮೊದಲು ಓದ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಆ ಶ್ಲೋಕವನ್ನು ಓದಿದ ಮೇಲೆ ನೀವು ನೆಕ್ಸ್ಟ್ ಮಧ್ಯ ಸಾಲಿನಲ್ಲಿ ಇದೆ ಅದು. ಅಲ್ಲ ಸರ್, ನೀವು ಫೋನಲ್ಲೇ ಅದು ಸ್ಕ್ರೀನ್ ಶಾಟ್ ಹೊಡೆದು ಹಾಕ್ರಿ, ಏನಾಗಲ್ಲ. ಫೋನಲ್ಲಿ ಸ್ಕ್ರೀನ್ ಶಾಟ್ ಹೊಡೆದು ಹಾಕ್ರಿ. ಆ ಶ್ಲೋಕವನ್ನು ಫಸ್ಟ್ ಓದ್ಬೇಕ್ರಿ. ಮತ್ತೆ ನೆಕ್ಸ್ಟ್ ನಿಮ್ಗೆ ಮೊದಲು ಹೇಳಿದ್ ನೋಡ್ರಿ, ತಿಥೇಶ್ಚ ಶ್ರೀಯಾಮವ ಆಪ್ನೋತಿ ವಾರಾದಾಯುಷ್ಯವರ್ಧನಂ ನಕ್ಷತ್ರಾತ್ ಹರತೆ ಪಾಪಂ ಯೋಗಾದ್ರೋಗ ನಿವಾರಣಂ ಕರಣಂ ಕಾರ್ಯ ಸಿದ್ಧಿತ್ಯಾತ್ ಪಂಚಾಂಗ ಫಲಮುತ್ತಮಂ ಅಂತ ಐತ್ ನೋಡ್ರಿ. ಫಸ್ಟ್ ನಾವು ಈ ತಿಥಿ ವಾರ ನಕ್ಷತ್ರ ಯೋಗ ಕರಣ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದವನ್ನು ನಾವು ಹೇಳ್ಬೇಕು. ತಿಥೇಶ್ಚ ಶ್ರೀಯಮವ ಆಪ್ನೋತಿ, ಇವತ್ತು ತಿಥಿ ಪಾಡ್ಯಮಿ ಅಂತ ಕೇಳೋದ್ರಿಂದ వినడం వల్ల, పాఠ్యమే వినడం వల్ల మీకు సంపద కలుగుతున్నదయ్యా అని చెప్పాలి. వారాదాయుష్యవర్ధనం, వార ಇವತ್ತು గురువారము అని వినడం వల్ల మీకు ఆయుర్వృద్ధి అవుతుంది. మీ జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు కూడా పరిహారం అయ్యి మీకు ఆయుర్వృద్ధి యోగం పడుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, ఈ రోజు నక్షత్రము అశ్విని నక్షత్రం అని మీరు వినడం వల్ల, అశ్విని నక్షత్రం అని చదవడం వల్ల మీ పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. శివనామ స్మరణం చేయడం వల్ల ఎలాగైతే పాపాలు హరించుకుపోతాయో అదే విధంగా ఇక్కడ మీకు నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం ఇది అని తెలుసుకోవడం వల్ల మీ పాపాలన్నీ పరిహారం అవుతాయి.
యోగాద్ రోగ నివారణం. ఈ రోజు ఈ యోగం అని చెప్పడం వల్ల, తెలుసుకోవడం వల్ల రోగ నాశనం కలుగుతుంది. రోగం అనేది శరీరం మీద ఎలాంటి రోగం ఉన్నా కూడా నివారణ జరుగుతుంది. కరణం కార్యసిద్ధి స్యాత్. దాని తర్వాత కరణం ఇది భవ కరణము అని తెలుసుకోవడం వల్ల మీకు అన్ని కూడా ఏంటంటే అన్ని పనులు కార్య సాధనం అవుతాయి అని చెప్పి ఇక్కడ మీకు ಗೋಚರಿస్తుంది. ನೋಡ್ರಿ ಇವತ್ತು ಅದು ನಾಳೆ ಹೇಳೋದು ತಿಥಿವಾರ ನಕ್ಷತ್ರ ಯೋಗ ಕರಣಗಳ ಬಗ್ಗೆ ಅವ್ರಿಗೆ ಹೇಳಬೇಕು. ತಿಥಿಯಿಂದ ಸಂಪದ, ವಾರದಿಂದ ಆಯುಷ್ಯ, ನೆಕ್ಸ್ಟ್ ನಕ್ಷತ್ರದಿಂದ ಪಾಪ ನಾಶನ, ಯೋಗದಿಂದ ರೋಗ ನಿವಾರಣ, ಕರ್ಣ ಕಾರ್ಯ ಸಿದ್ಧಿ, ಇದೆಲ್ಲ ಇದ್ರ ಬಗ್ಗೆ ಹೋಗಿ ಹೇಳಬೇಕು. ಫಸ್ಟ್ ಮೊದಲು ಹೇಳೋದೇ ಇದು ಹೇಳ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಇದು ಹೇಳಿದ ಮೇಲೆ ನೀವು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪಂಚಾಂಗ ಶ್ರವಣ ಮಾಡೋದಿದ್ರೆ ಫಸ್ಟ್ ಆ ದೇವರಿಗೆ ಹೆಂಗೈತೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. ಈಗ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ, ಆಂಜನೇಯ ಅಂತ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆ ಮೇಷರಾಶಿ, ಫಸ್ಟ್ ಮೇಷರಾಶಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಗೆ ಆದಾಯ ಎಷ್ಟು, ఖర్చు ಎಷ್ಟು ಅಂತ ಹೇಳಬೇಕು. ಹೇಳಿದ ಮೇಲೆ ನೀವು స్టార్ట్ ಮಾಡ್ಬೇಕು ನೋಡ್రి. ఫస్ట్ ఎవరైనా గుళ్ళో గనక మీరు ఇది చేస్తున్నట్లయితే అది ఏం ఆలయమో చూసుకొని ఆలయం మీద ఏ అక్షరం అయితే స్టార్ట్ అవుతుందో ఆ ఏ రాశిలో ఉంటుందో ఆ రాశికి ఆదాయ వ్యయాలు చదివి మీరు అది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈసారి సంవత్సరము ఆంజనేయ స్వామి ఖర్చు ఎక్కువ ఉంటుంది లేదా ఆదాయం బాగుంటుంది, ఈ మేషరాశికి ఈసారి ఇలా ఉంది అని చెప్పి స్టార్ట్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటిదయ్యా అంటే ఈ సంవత్సరం యొక్క సంవత్సర ఫలాన్ని చెప్పాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ సంవత్సర ఫలితం చెప్పాలి. సంవత్సర ఫలితం అంటే స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ ఫలితము అని చూడండి. ಮುಕ್ತೇಶ್ವರ ಪಂಚಾಂಗಂలో 25వ పేజీలో ఉంది చూడండి. ನೋಡ್ರಿ ನಿಮ್ ಕಡೆ ಇದು ಪಂಚಾಂಗದಲ್ಲಿ ಈ ಪರಾಭವ ನಾಮ ಸಂವತ್ಸರ ಫಲಿತಾಂಶ ಅಂತ ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಅಂದ್ರೆ ಪರಾಭವ ನಾಮದಿಂದ ಏನಾಗ್ತೈತೆ, ಪರಾಭವ ನಾಮ ಸಂವತ್ಸರ ಅನ್ನೋದು ಫಲಿತ ಏನಂತ ಹೇಳ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಫಸ್ಟ್ ಅದ್ರಲ್ಲಿ ನವನಾಯಕರು ಅಂತ ಇರ್ತಾರೆ. ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ ಚಾಂದ್ರಮಾನ ಶ್ರೀ ಪರಾಭವ ನಾಮ. ನೋಡ್ರಿ ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ ಚಾಂದ್ರಮಾನ ಅನ್ನೋದು బాగా నెనపిట్టుకోಬೇಕು ನೋಡ್ರಿ. అందరూ గమనించాల్సింది ఏంటంటే స్వస్తి శ్రీ చాంద్రమానము అనేది బాగా గుర్తు పెట్టుకోవాలండి. ఎందుకు గుర్తు పెట్టుకోవాలి? మనం చాంద్రమానకులం కాబట్టి చంద్రుని ఆధారంగా నిర్ణయం చేయబడిన పంచాంగం ఇది అని చెప్తున్నాడా. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర రాజాది నవనాయకాః. రాజు గురుడు, మంత్రి కుజుడు, సైనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, సూర్యుడు, ನೀರಸಾಧಿಪತಿ ಶುಕ್ರುడు. ಇವು ನವನಾಯಕರು ಅಂತ. ಈ ವರ್ಷ ನೋಡ್ರಿ, ಈ ವರ್ಷ ಯಾವ ವರ್ಷ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೈತೆ? ಗುರುವಾರ ದಿವಸ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೈತೆ. ಅದಕ್ಕ ರಾಜ ಗುರುವಾಗಿದ್ದಾನೆ ನೋಡ್ರಿ. అష్టే ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం అయితే ఏ వారం అయితే ఉగాది ప్రారంభం అవుతుందో వాళ్ళు అది మనకి ఆ వారాధిపతి రాజు అవుతాడు. గురువారం ఉగాది కాబట్టి మనకి గురువు రాజు అయినాడండి. గురువు రాజు అవడం వల్ల ఏమవుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఈ సంవత్సరంలోన నవనాయకుల్లో 7 మంది శుభగ్రహాలు, 2 గ్రహాలు పాపగ్రహాలుగా వచ్చినాయి. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ బాగా ఉండబోతుంది. ಸಾಮಾನ್ಯಂగా అందరికీ బాగుంటుంది. ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ 9 ನವನಾಯಕದ ಒಳಗಡೆ 7 ಗ್ರಹಗಳು ಶುಭಾಧಿಪತ್ಯ, 2 ಗ್ರಹಗಳು ಪಾಪಾಧಿಪತ್ಯವನ್ನು ಸ್ವೀಕರಿಸಿದವೆ. ಅದರಿಂದ ಈ ವರ್ಷದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದೇ ಜಾಸ್ತಿ ಆಗ್ತೈತೆ, ಕೆಟ್ಟು ಸ್ವಲ್ಪನೇ ಐತೆ. ಯಾಕ? ನವನಾಯಕರು ಇಬ್ಬರೇ ಕೆಟ್ಟ ಗ್ರಹಗಳಾಗಿದ್ದಾವೆ. ಇನ್ನು 7 ಗ್ರಹ ಬಿಟ್ಟಿದ್ದು 7 ಗ್ರಹಗಳು ಶುಭ ಗ್ರಹಗಳಾಗಿದ್ದ ಕಾರಣಕ್ಕಾಗಿ ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೇದೇ ಜಾಸ್ತಿ, ಎಲ್ಲಾರಿಗೆ ಒಳ್ಳೇದೇ ಜಾಸ್ತಿ ಆಗ್ತೈತೆ ನೋಡ್ರಿ. ಆ ಪ್ರಕಾರ ತಗೋಬೇಕು. ಸರ್ ರವಿಕುಮಾರ್ ಸರ್, ಇದರಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ ಸರ್. ಸ್ವಲ್ಪ ಪಂಚಾಂಗ ಶ್ರವಣ ಫಲ ಅಂತ ಐತೆ, ಇದರಲ್ಲಿ ಶ್ಲೋಕ ಎಲ್ಲೈತೆ ಇದು? ಮಧ್ಯದಲ್ಲಿ ಐತೆ. ಹೌದೌದು, ಚೆನ್ನಾಗಿ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ ಸರ್. ಅದು ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿಲ್ಲ. ಶ್ರೀ ಕಲ್ಯಾಣ ಗುಣಾವಹಂ ರಿಪುಹರಂ ಆ ಶ್ಲೋಕನೇ ನೋಡ್ರಿ ಸರ್. ಆ ಶ್ಲೋಕನ ಅಂಡರ್ಲೈನ್ ಮಾಡ್ಕೊಡಿ. ಕೆಳಗಡೆ ಇನ್ನ ಪಂಚಾಂಗ ಶ್ರವಣ ಫಲ ಅಂತನೂ ಆಯ್ತು ನೋಡ್ರಿ. ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಪೇಜ್ ಅಲ್ಲಿ 5ನೇ ಪೇಜ್ ಅಲ್ಲಿ ಬರುತ್ತೆ ಗುರು. ಇದು ತಿಥೇಶ್ಚ ಶ್ರೇಯಮ ವಾಪ್ನೋತಿನ ಅದು ಕೆಳಗಡೆ ಅಲ್ಲೇ ಬರುತ್ತೆ. ತಿಥೇಶ್ಚ ವಾಪ್ನೋತಿ ಆದ್ಮೇಲೆ ಈ ಪಂಚಾಂಗ ಶ್ರವಣ ಫಲ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ ಗುರುಜಿ. ಸಂವತ್ಸರ ಫಲ ಅದೇ ಅದ್ರ ಕೆಳಗಡೆ ಇರ್ತೈತೆ. ಅದನ್ನ ನೋಡ್ಕೊಂಡು ಅದೇ ಹೇಳ್ಬೇಕು ನೋಡ್ರಿ ಸರ್. తెలుగు వాళ్ళు చూడండి.
ಅದೇ ಸರ್ ನಮ್ ಕಡೆ ಫುಲ್ ಇಲ್ಲ ಪಂಚಾಂಗ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಕಲಿಸಿದ ಸ್ವಲ್ಪನೇ ಐತೆ. ಇವ್ರು ಕಲಿಸಿದಾರೆ ಅದರಲ್ಲಿ ಡೈರೆಕ್ಟ್ ಇವೇ ತಿಥಿ ಡೈರೆಕ್ಟ್ ತಿಥಿ ಇದಾವ, ತಿಥಿ నక్షత్ర గణన అయితే ಅದು. గురుగారు నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నా. అయితే మార్చి 7th రోజు మీరు ఇందాక కన్నడ చెప్పారు కదా, మొత్తం ఉంది దాంట్లో. మార్చి 7th రోజు మొత్తం పంచాంగం మొత్తం పంపించింది ఉంది. మార్చి 7th రోజా? అవును, ఒంటికొప్పల్ పంచాంగం అన్నారు కదా, అది ఉంది, మొత్తం ఉంది. 163 పేజెస్ అని ఉన్నట్టు. అదే ఉంది కానీ దాంట్లో అది లేదు కదా. 163 పేజెస్ ఉన్నాయా? ఇప్పుడు ఇందాక రవిప్రకాష్ సార్ పంపించారు కదా, అది ఉన్నాయా? ఓకే ఓకే చూస్తానండి. మార్చి 7th రోజు పంపించింది ఉంది. ఓకే, మార్చి 7th రోజున. అవును. అయితే మీరు మీ దగ్గర ఉన్న PDF గ్రూప్ లో వేయండి ఒకసారి. ಓಕೆ ಗುರುಜಿ ಅದು ಎದ್ರಾಗ ನೋಡ್ಬೇಕು ಗೊತ್ತಾಗಲ್ಲ. ಈಗ ಕಳಿಸ್ತದಾರಮ್ಮ ಒಬ್ರು ಶ್ರೀಕಾಂತ್ ಅವರು ಕಳಿಸ್ತಿದಾರ ನೋಡ್ರಿ, ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಒಂದು PDF ನಿಮ್ಗೆ ಕಳಿಸ್ತಾರ, ಅದ್ರಲ್ಲಿ ಇರ್ತಾವ ನೋಡ್ರಿ ಅಮ್ಮ. ಸರಿ, ಕಳಿಸ್ತಾರೆ. ಫೋಟೋನ ಹಾಕಿದಾರೆ, ರವಿಪ್ರಕಾಶ್ ಅವರು ಫೋಟೋನ ಹಾಕಿದ್ದಾರೆ ನೋಡ್ರಿ ಸ್ವಲ್ಪ. PDF ಬಸವೇಶ್ವರ ಪಂಚಾಂಗದಲ್ಲಿ ಇಷ್ಟು ಜಾಸ್ತಿ ಕೊಡಲ್ಲಮ್ಮ ಅವರು. ಇದ್ರಲ್ಲಿ ಇವ್ ಕಳಿಸಿ ನೋಡ್ರಿ, ನಿಮ್ಗೆ ಕಾಣ್ತೈತ್ ನೋಡ್ರಿ, ಪಂಚಾಂಗ ಪೀಠಿಕಾ ಅಂತ ಐತ್ ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿ ಕಳಿಸಿದಾರೆ ನೋಡ್ರಿ, ಫೋಟೋ ಕಳಿಸಿದಾರೆ, ಅದ್ರಲ್ಲಿ ಐತೆ ಶ್ಲೋಕಗಳು ಇದಾವೆ. అది ఆ ప్రకార ఇట్లా ఫస్ట్ పంచాంగం అని చెప్పుకునేటప్పుడు ఈ విధంగా చెప్పుకోవాలండి. తర్వాత ఈ సంవత్సర ఫలం ఏంటిది అనేది కూడా ఉంది చూడండి. ఏమని ఉన్నది, ఈ మామూలుగా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన సజావుగా ఉండును, పశుపాలకుడు గోపాలుడు కృష్ణుడు అన్నమాట, పాడి పంటలు బాగా పండుతాయి, గడ్డి పాలు ధరలు పెరుగుతాయి, సరిహద్దుల్లో యుద్ధ భయము ఉండును, అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును, ప్రపంచ దేశాలలో భారతదేశము పేరు ప్రఖ్యాతులను గడించును, ప్రజల లోక కళ్యాణం కొరకు యజ్ఞయాగాది క్రతువులు ఆచరించెదరు. ఈ సంవత్సరం యొక్క ఏది పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితము ఇది మొదటగా చెప్పాలి. దీని తర్వాత మీరు ఏం చేయాలంటే ఎంత వర్షం పడుతుంది, ఎంత అనేది కూడా చూసుకోవాలన్నమాట. వర్షము ఈ సంవత్సరం ఏంటిదంటే, వర్షం మనకి 4 భాగములు మాత్రమే భూభాగం మీద పడుతుంది. పేజీ నంబర్ ఎంత అంటే 33వ పేజీలో వర్షాడక ప్రమాణం అని చూడండి. ఏమనుంది దీంట్లోన, ఈ మేఘము 10 భాగములు సముద్రము మీద, 6 భాగములు పర్వతముల పైన, 4 భాగములు మాత్రమే భూమి మీద వర్షించును. 4 భాగములు అంటే బాగా పడుతుంది వర్షం. ఈ సంవత్సరము వర్షాలు బాగున్నాయని తెలుస్తుంది. కందాదాయ ఫలితాలు కూడా ఉన్నాయి, రాజ్య పూజ్య రాజ్య అవమానములు. తర్వాత నెక్స్ట్ 37వ పేజీలో చూడండి, పరాభవనామ సంవత్సర ఫలితము. పరాభవ అనే నామము ఎంత ఫలితాన్ని ఇస్తుంది, రాజులు పరాభవం పొందుదురు, నీచ ధాన్యములు పండును, మంచి వర్షములు కురియును. మంచి వర్షం కురిసిన తర్వాత నీచ ధాన్యం పండితే ఏంది, నీచ ధాన్యం అంటే తక్కువ ఉపయోగకరం వంటివి కాకుండా ఉండే ధాన్యములని. దాని తర్వాత రాజు మంత్రి ఇవి ఫలితాలు కూడా ఉన్నాయి చూడండి ನೋಡ್ರಿ. ನೆಕ್ಸ್ಟ್ ಎಷ್ಟು ವರ್ಷ ಪ್ರಮಾಣ, ಎಷ್ಟು 4 ಭಾಗಗಳು ಇದು ಭೂಮಿ ಮೇಲೆ ಜಾಸ್ತಿ ವರ್ಷ ಬರ್ತೈತೆ ಅಂತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನೋಡ್ರಿ. 4 ಭಾಗಗಳು, 10 ಭಾಗಗಳು ಸಮುದ್ರದ ಮೇಲೆ, 6 ಭಾಗಗಳು ಪರ್ವತದ ಮೇಲೆ, ಮತ್ತೆ 4 ಭಾಗಗಳು ಭೂಮಿ ಮೇಲೆ ವರ್ಷಗಳು ಬರ್ತಾವ ಅಂತ కొట్టిದ್ದಾರೆ. ఒక్కొక్క పంచాంగం ఒక్కొక్క తరంగా రాసినారు, కానీ అన్నిటికన్నా బెస్ట్ ముక్తేశ్వర పంచాంగం ఉంది. కానీ రాశి ఫలితాలకైతే గంటల పంచాంగం బాగుంది. రాశి ఫలితాలు చూసుకునే వాళ్ళకి గంటల పంచాంగం బాగా ఇచ్చినాడు చూడండి, అంతా కలిపిచ్చినాడు, బాగా నీట్ గా ఉంది. ಈ ಸಂವತ್ಸರము మనకి గ్రహణాలు లేవండి. ఈ ವರ್ಷದಲ್ಲಿ ನಮಗೆ గ్రహణಗಳಿಲ್ಲ ನೋಡ್ರಿ. తర్వాత మీరు ఈ నవనాయకులు మొత్తం కూడా చదవాలండి. రాజు గురుడైతే ఏంటిది, మంత్రి కుజుడైతే ఏంటిది, ఆ ఫలితం అంతా చదువుకోవాలి. 37వ పేజీలో ఉంది చూడండి. 37వ పేజీలో ఉన్నటువంటి 38, 39 పేజీలో ఉన్నటువంటి కూడా అన్ని చదవాలి. ఈ సంవత్సరము అర్ఘాధిపతి, మేఘాధిపతి ఇవి ఇంతా కూడా ఆ గ్రహాలైనందుకు ఏ ఫలితం చూసుకోవాలి. ముఖ్యంగా గురుచారము శనిచారము చదవాలండి. ఈసారి ಏನಾಗಿತ್ತಂದ್ರೆ ಗುರುಚಾರ ಫಲ ಶನಿಚಾರ ಫಲ ಅಂದ್ರೆ ಶನಿ ಮೀನರಾಶಿಯಲ್ಲಿ ಇರ್ತಾನೆ, ಬೇಪಿಕರ್
ಏನು ತೊಂದರೆ ಆಗೋದಿಲ್ಲ. ಮೀನರಾಶಿಯಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡ್ತಾನೆ. ಗುರು ಹಂಗಲ್ಲ, ಗುರುವು ಮೇ ತಿಂಗಳವರೆಗೂ ಜೂನ್ 1 ವರೆಗೂ ಮಿಥುನ ರಾಶಿಯಲ್ಲೇ ಸಂಚಾರ ಮಾಡ್ತಾನ. ಆಮೇಲೆ ಕರ್ಕಾಟಕ ರಾಶಿಗೆ ಹೋಗ್ತಾನ, ಮತ್ತೆ ಕರ್ಕಾಟಕ ರಾಶಿಯಿಂದ ಮತ್ತೆ సింహ రాశిని ಹೋಗ್ತಾನೆ. అతిచార యోగ అయితే సారీ అచితారం ఉందండి. గురువు మామూలుగా మనకి మే వరకు లాస్ట్ వరకు మిథునంలో ఉంటాడు. మే నెల తర్వాత కర్కాటకానికి పోతాడు. కర్కాటకలో ఎక్కువ రోజులు ఉండలేడు. అతిచారం వల్ల మన సింహరాశికి పోతాడు. ఒక సంవత్సరం ఆడే ఉండాలి కదా, సంవత్సరం ఆడ ఉండట్లేదు. సింహరాశికి పోతున్నాడు అతిచారంలో. ముందుకి తొందరనే ప్రవేశం అవుతాడు, మళ్ళా వెనకకు వస్తాడు. అంటే ఒక 2 నెలలు 3 నెలలు స్వామి అటు ఇటు తిరుగుతున్నాడు. అదొక్కటి కొద్దిగా గురువు ఈసారి అతిచారం బాగలేదు కాబట్టి గురువు అంత మంచి ఫలితాలు ఇవ్వడు. అది కూడా ఇచ్చాడు. గురుచార ఫలం అని చెప్పి మిథున రాశిలో ఉంటే ఏంది, కర్కాటక రాశిలో ఉంటే ఏంటిది, అలాగే సింహ రాశిలో ప్రవేశమిస్తే ఏంది అనేది కూడా ఇచ్చారు. గురుచార ఫలము అంటారు దాన్ని. దాని తర్వాత శని ఏమో మాక్సిమం మీన రాశిలోనే ఉంటాడు కాబట్టి ఏం ఇబ్బంది లేదు, ఒకటే రాశిలోనే ఉంటాడు. దాన్ని బట్టి మనము చూసుకోవచ్చు. మీ గోచారం చెప్పాను కదా, ఇప్పుడు మీనరాశిలో చంద్రుడు శని ఉంటే మిగతా రాశులకి బలం చూసుకోవాలి. అంటే మకర రాశి వాళ్ళకి బాగుంది, వృషభ రాశి వాళ్ళకి బాగుంది, తులారాశి వాళ్ళకి బాగుంది, అట్లా ఆ విధంగా చూసుకోవాలి. గురువు చేంజ్ అయినప్పుడు గురువు ఫలితాలు చేంజ్ అవుతాయి. గురువు కర్కాటక రాశిలోకి వస్తే మకర రాశికి ఎక్సలెంట్ ఉంటది. సప్తమంలో గురువు, తృతీయంలో శని బాగుంటుంది ನೋಡ್ರಿ. ಈಗ ಗುರುವು ಚೇಂಜ್ ಆಗ್ತಾನೆ. ಇದು ಮಿಥುನ ರಾಶಿಯಿಂದ ಕರ್ಕಾಟಕ ರಾಶಿಗೆ ಸಂಚಾರ ಮಾಡ್ತಾನೆ. ಕರ್ಕಾಟಕ ರಾಶಿ ಉಚ್ಚ ರಾಶಿ ಆಗ್ತದೆ, ಉಚ್ಚ ರಾಶಿ ಆಗ್ತೈತೆ ಆ ಗ್ರಹಕ್ಕೆ. ಅದಕ್ಕ ಇನ್ನ ಜಾಸ್ತಿ ಒಳ್ಳೇದು ಕೊಡ್ತಾನೆ, ಬಟ್ ಜಾಸ್ತಿ ದಿವಸ ಇರ್ತಾ ಇಲ್ಲ ಅಲ್ಲಿ. ಮತ್ತೆ సింహరాశికి అతిచారದಿಂದ సింహరాశికి బరాకత్తాన. సింహరాశికి వస్తున్నాడు అతిచారంలో. అదొక్కటే కొద్దిగా గురువు ఈ సంవత్సరం మనకి అంత అనుకూలంగా లేదు. తర్వాత ముఖ్యంగా కార్తెలు అడుగుతారు చాలా మంది. కార్తెలు మృగశిర ಕಾರ್ತೆ ಎప్పుడన్నా ಅಡುತ್ತಾರೆ. ఎక్కువ శాతము ಮೃಗಶಿರ ಕಾರ್ತೆನೆ ಅಡುಗುತ್ತಾರೆ. ನೋಡ್ರಿ, ಜಾಸ್ತಿ ಕೇಳೋದು ಮೃಗಶಿರ ಕಾರ್ತೆ ಕೇಳ್ತಾರೆ. జూన్ 8కి స్టార్ట్ ಆಗ್ತೈತೆ మృగశిర కార్ತೆ. అప్పుడే చిన్నగా వర్షాలు ప్రారంభం అవ్వడము అవన్నీ అవుతాయి. మృగశిర కార్తే చాలా మంది అడుగుతారండి. కాబట్టి మృగశిర కార్తెని చూసుకోవాలి. ఎక్కువ మృగశిర కార్తే ఎక్కువ అడుగుతారు. తర్వాత ఈ సంవత్సరం పేజీ నంబర్ 62, 63 అండి. కార్తెల పేజీ 62, 63. తర్వాత మౌఢ్యమి. ఈ సంవత్సరం శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి, వాస్తు కర్తరి, అలాగే పుష్కర నిర్ణయము. ఈ సంవత్సరం మనకి ఏం పుష్కరాలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ వస్తున్నాయి. గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం మనకి యమునా నది పుష్కరాలు వస్తాయండి. యమునా నదికి పుష్కరాలు వస్తాయి. అది ఎప్పుడు? జూన్ 2 నుంచి జూన్ 14, 12 రోజులు ఉంటాయి. పుష్కరం అంటే 12. కాబట్టి యమునా నది ఎక్కడైతే ఎక్కడైతే నది పారుతుందో అక్కడ మనం వెళ్ళి స్నానాలు, లేకపోతే పితృతర్పణాలు, దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఎప్పుడు? జూన్ 2 నుంచి, అదే బుక్ లో 44 పేజీలో ఉంచండి, పుష్కర నిర్ణయం అని. జూన్ 2 నుంచి జూన్ 14 వరకు పుష్కరాలు. తర్వాత ఈ యొక్క 45వ పేజీలో ఉన్నది చదవాలండి. పరాభవనామ సంవత్సర జగన్ లగ్నం, వర్ష లగ్నం అని ఉంటుంది. వర్ష లగ్న కుండలి, జగన్ లగ్న కుండలి. ఇది రెండు ఆధారంగా ఈ సంవత్సరం భారతదేశ పరిపాలన విషయంలో ప్రభుత్వానికి ప్రజల సహకారం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు జీవన ప్రమాణములు పెరుగుతాయి. నూతన పరిశ్రమలు, ప్రాజెక్టులు, వ్యాపారాలు ప్రారంభమవుతాయి. వాహన ప్రమాదాలు తగ్గుతాయి. నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పట్టును. ప్రభుత్వ ఉద్యోగములు పెరుగును. విద్యా విధానంలో మార్పులు కలుగును. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును. భారతదేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమగును. క్రీడా రంగంలో విజయాలు కలుగును. ఎలాంటి అవాంతరములు అయినను అధిగమించి దేశ సౌభాగ్యము పొందగలరని, ప్రజలు సుఖ సౌఖ్యములు పొందగలరని లక్ష్మీనారాయణలు, అంబా అగస్త్యేశ్వరులను ప్రార్థించెదను.
ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో అంటే ఈ వర్ష లగ్నం జగ లగ్నం యొక్క ఫలితాలు కూడా చదవాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ఇవి మామూలుగా ప్రజెంట్ గా ఫస్ట్ చదివేవి. దీని తర్వాత ఇంకా 12 రాశుల వారికి చదవాలి. ఇంకా మొత్తం మేషరాశి, వృషభ రాశి ఈ ఫలితాలు చదువుకుంటూ పోవాలండి. ನೋಡ್ರಿ ನಿನ್ನ ಈ ನವನಾಯಕರು ಆಗಿದ ಮೇಲೆ ವರ್ಷ ಲಗ್ನ ಜಗ ಲಗ್ನ ಅಂತ ಒಂದ್ ಇರ್ತೈತೆ. ಅದು ಓದಿದ ಮೇಲೆ ನೆಕ್ಸ್ಟ್ ಇನ್ನ 12 ರಾಶಿ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಫಲಿತಗಳು. ಮೇಷರಾಶಿ, వృషభ రాశి, మిథున రాశి సంబంధపట్టిద్దల్లా ఓద్తా ಹೋಗ್ಬೇಕು ನೋಡ್ರಿ. ఈ గంటల పంచాంగంలో చాలా మంచిగా ఇచ్చినాడండి. గంటల పంచాంగంలో పేజీ నంబర్ 66 పేజీలో ఉంది చూడండి. గంటల పంచాంగంలో పైనే వంతం ఇచ్చేసాడు. పైనే చాలా మంచిగా ఇచ్చాడు. నేను మీనరాశి ఫలితం చెప్తాను. మళ్ళా అన్ని రాశులు చదవాలి, నాకు ఇబ్బంది. మీనరాశి ఫలితం చూడండి, బాగుంది. ఈ రాశికి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ జీవన కారకుడైన గురువు 5వ ఇంట 6వ ఇంట సంచారము, కేతువు అననుకూల సంచారము, జన్మ శని వల్ల మీకు స్వ విషయంలో ధైర్యం తక్కువ, ధనాదాయం అనేక రకములుగా చేతికి వచ్చే మరుక్షణంలో మాయమగును, భార్య లేక స్త్రీ మూలకంగానే మీ జీవితం నిలబడును, శారీరకముగా నిరుత్సాహము, దిగులు, ఔషధ సేవలు చేయుట, నరఘోషం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ వెనుకటి జీవనం తలుచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉండును. మీ మంచితనము వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుటచే చివరకు ఆర్థిక చికాకు లోరగుట, ద్వితీయార్థం నుండి యోగ ఫలము పట్టు దలచే కార్యమును సాధిస్తారు. కుటుంబ సౌఖ్యము, ధనలాభము, సర్వతోముఖాభివృద్ధి, తీర్థయాత్ర ఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్యము, సంతాన సౌఖ్యము కలుగును. ప్రయాణాల్లో లాభము, భార్యా పిల్లలు కుటుంబం పైన లోపల అధైర్యం చెందుట కలుగును. కొన్ని సందర్భంలో శత్రువులు మిత్రులగుట, పుణ్యక్షేత్ర దివ్య దర్శన భాగ్యముచే కొంత మనశ్శాంతి చేకూరును. బంధువర్గంలో ప్రత్యేకత కలుగును. మొత్తం మీద అన్ని విధములుగా అందరికీ ఈ సంవత్సరము యోగదాయకంగా లాభదాయకంగా ఉండును. అదే అండి, ఆ విధంగా ఉంటాయి. మొత్తం మీద అన్ని రాశుల వారికి బాగుంది. ಎಲ್ಲಾ ರಾಶಿಯ ವರೆಗೆ ಚಲೋ ಐತೆ. ಬಟ್ ಈ ಪರಾಭವನ ಸಂವತ್ಸರ ರಾಜನೇ గురువాగితే ಎಲ್ಲ ಅವನು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂತಾనంత అర్థ. గురువే రాజు అయితే మంచిగా చూసుకుంటాడండి. దాని వల్ల ఇది. అలాగే మేషరాశి కూడా చూసుకున్నట్టయితే దీంట్లో కూడా చెప్పాడు చూడండి. మొత్తం మీద యోచించగా ఏ వృత్తి ఉద్యోగాదుల్లో జీవించే వారికైనా ధనాదాయము అనేక రకంగా చేతికందును, ధన వ్యయం కూడా దానికి తగినట్టుగానే ఉండును. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, మతిభ్రమం, గృహంలో చోర భయం కలిగించును. ఈ సంవత్సరం ప్రథమార్థం ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసలుకోవలేను. భార్యాభర్తల మధ్య కలహములు, బంధుమిత్ర వైఫల్యములు, ఆరోగ్య భంగాలు, కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కొనుట, మీ పేరు ప్రఖ్యాతులకు ఆటంకము, అపవాదాలను విలువ కోల్పోదురు. సంసార సుఖ రాహిత్యత, శ్రమకు తగిన ఫలం లేకుండాట, కుటుంబముకు దూరంగా ఉండట, బంధుమూలక కష్టములు, వ్యవహార చిక్కులు, సంతానం వల్ల ఇబ్బందులు, మీ మంచి మాటలచే ఇతరులకు ఉపకారం కలుగుట, కష్టాల నుండి తొలగింపబడుట జరుగును. శక్తికి మించిన పనులు చేసినను ఏమీ కలిసి రాక నిరాశ నిస్పృహ కలుగును. తమ శరీర ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ, యోచన, ఔషధ సేవలు చేయుట మంచిది. వాహన ప్రమాదాలకు, ఆకస్మిక ప్రమాదాలు, అగ్నిభయము ఉండును. జాగ్రత్తగా మసులుకోవాలి. అంటే మొత్తం మీద ఈ మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా ಅನುಕೂಲಂಗ లేదు. ನೋಡ್ರಿ ಮೇಷರಾಶಿಗೆ ಇಷ್ಟು ಅನುಕೂಲಂಗ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಏನದು? ಮೇಷರಾಶಿಗೆ ನೋಡ್ರಿ, ಒಂದೇ ನಿಮಿಷ ನೋಡಿಸ್ತೀನಿ. ఈ మేషరాశి మనమే తయారు చేయొచ్చండి, ఏం పెద్దగా ఇబ్బంది లేదు. ఈ సంవత్సరము ఎట్లా అనేది చూపిస్తాను. ఇప్పుడు మీరు గమనించినట్లయితే చూడండి, అందరూ మ్యూట్ చేసుకోండి సార్ దయచేసి. ಮೇಷರಾಶಿದವರು ತಗೊಂತೇವೆ ನೋಡ್ರಿ. ಇದು ಮೇಷರಾಶಿ. ಇದು 1, ಇದು 2, 3, 4, 5, 6, 7,
8 9 10 11 12 12 మేషరాశి వాళ్ళు చూసుకున్నట్టయితే శని సంచారం ఇక్కడ, శని ఇక్కడే ఉంటాడు సంవత్సరం మొత్తం. కాబట్టి 12వ శని అవుతాడు. తర్వాత గురుడు ఇక్కడున్నాడు, ఇక్కడికి పోతాడు. ఈ రెండు కూడా మైనస్లే. ఇక్కడికి వచ్చినప్పుడే కొద్దిగా బాగుంటుంది, ఇక్కడ కొన్ని రోజులే ఉంటాడు. కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి గురువు ఈ రాశిలో బాగలేడు. తర్వాత కాబట్టి గురువు బాగలేడు, శని బాగలేడు. కాబట్టి మేషరాశికి సంవత్సరం బాగలేదు, ಓವರಾಲ್ గా ಬಾಗలేదు. ನೋಡ್ರಿ, ಮೇಷರಾಶಿದವರಿಗೆ ವ್ಯಯ ಸ್ಥಾನದಲ್ಲಿ 12ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶನಿ, 3ರಲ್ಲಿ ಗುರುವು, 4ನಲ್ಲಿ ಗುರುವು. 3ಗೆ ಹೋಗ್ತಾನೆ, 4 ಬರ್ತಾನೆ. ಇದ್ರೂ ಚಲೋ ಅಲ್ಲ. 5ಗೆ ಬಂದ್ರೆ ಚಲೋ. ಅದಕ್ಕ ಗುರುವು ಚಲೋ ಇಲ್ಲ, ಶನಿ ಚಲೋ ಇಲ್ಲ. ಅದಕ್ಕ ಮೇಷರಾಶಿಗೆ ಒಳ್ಳೇದಲ್ಲ ಅಂತ అందుకే ఇలాంటి ఫలితాలు రాశాడు. నెక్స్ట్ ఇదే వృషభ రాశి తಗೊಂಡ್ರೆ, వృషభ రాశి తీసుకున్నాం అనుకోండి, వృషభ రాశికి చాలా మంచిగా ఉంది. ವೃಷಭ ರಾಶಿ ಅಂತ ತಗೊಂಡ್ರೆ ಇದು ಒಂದಾಗ್ತೈತೆ ನೋಡ್ರಿ. ಗುರು 2ದಲ್ಲಿ ಇರ್ತಾನೆ ಜೂನ್ ವರೆಗೂ, ಸ್ವಲ್ಪ ಓಕೆ. ಮತ್ತೆ శని లాభದಲ್ಲಿ ఇర్తానే, 11ంట్లో శని ఉంటాడు. కాబట్టి వృషభ రాశికి మంచి ఫలితం ఉంటుంది. నెక్స్ట్ పేజ్ లో మీరు వృషభ రాశి ఫలితం చూసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది. చూడండి ఏమని ఇచ్చినాడు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి, ధన సంపత్తు, కుటుంబమునకు కారకుడైన గురువు 2, 3 స్థానంలో యందు శని లాభంలో ఉండడం చేత గ్రహ సముదాయ బలం చే జీవితంలో ఎంచదగిన కాలముగా ఉండును. అయినా శుభాశుభ ఫలములే ఇచ్చును. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహ, ప్రోత్సాహాలు, మనోనిశ్చిత కార్యాలు నెరవేరుట అగును. స్థిరాస్తిని వృద్ధి చెందుట, భూగృహ జీవితానందములు, పదవులు, బహుమానములు పొందుట, బహుమానములు పొందుట, అధికార అనుగ్రహము, విలువైన వస్తువులు కొనుట, కొన్ని విషయములలో అపనిందలు, ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యం, ఇతరుల వల్ల మోసపోవుట, ఆందోళన, ధన నష్టము, బంధుజనుల వలన దుఃఖము, మాతృవంశ సూతకము, వాహన ప్రమాదం తప్పవు. విదేశీ ప్రయాణములున్న వారికి అనుకూలత త్వరగా వీసా లభించును. నూతన వ్యాధులు, భయాందోళన కలిగించుట సంఘటనలు, ప్రయాణాలందు ఆరోగ్య భంగములు, అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు, ఆపరేషన్ జరుగుట, వృధాగా కాలక్షేపం చేయుట, మనోదుఃఖములు, సోదరుల మూలకం విరోధాలు, నేత్ర ఉదర సంబంధ వ్యాధులు, మిత్ర విరోధాలు కలుగును. కుటుంబంలో వివాహాది శుభకార్యములు తప్పక జరుగును. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ తెలివితేటల ఎత్తుగడలతో కొన్ని కార్యాలు సాధించుకోగలరు. ఇది వృషభ రాశికి. అంటే గురువు 2వ ఇంట్లో ఉన్నంత వరకు బాగుంటుంది. 3వ ఇంట్లోకి వచ్చినప్పుడే కొద్దిగా ఇబ్బంది కలగజేస్తాడు గురువు వల్ల. 3వ ఇంట్లోకి వచ్చినప్పుడు అంటే జూన్ 1వ తారీఖు వరకు కూడా చాలా మంచిగా ఉంటుంది వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. దాని తర్వాత కొద్దిగా గురువు బలము తగ్గుతుంది. కాబట్టి అవి ఇబ్బందులు ఉంటాయి. కానీ శుభకార్యాలు అయితే నెరవేరుతాయి. ఇల్లు కొంటారు, వివాహాలు అవుతాయి, వీసాలు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా అవుతాయి. దీంట్లో మంచి ఫలితాలు ఇచ్చాడు. కాబట్టి ఇవి చూసుకోవాలి. నేను రాజకీయ నాయకులకి, అన్ని రంగాల వాళ్ళకి, విద్యార్థులకి అన్ని ఫలితాలు కూడా ఇచ్చాడు. ఇంత సమయం యోచించి చేయడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి. ఫలితాలు ఏ విధంగా అనేది ఏంటంటే, మొత్తం మీద ఈ సంవత్సరము ఏ రాశుల వారికి బాగుంది అంటే, 1 వృషభ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి బాగుంటది. ఈ సంవత్సరం పరాభవన సంవత్సరం అనుకూలం అవుతుంది. సరేనండి, ఇది పంచాంగ శ్రవణము. దీనికి సంబంధించిన మీరు ఇంకా మీ దగ్గర మీ వాతావరణంలో ఏమేమి అడుగుతారో మీకు సంబంధించిన చోట అవన్నీ కూడా చూసుకొని చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కార్తెలు అడుగుతారు ఊర్లో వాళ్ళు, ఎప్పుడు కార్తెలు అనేది అడుగుతారు. కార్తెలు చెప్పుకుంటే సరిపోతుంది. 12 రాశుల వారి గురించి అడుగుతారు. అదే ముఖ్యంగా ఇదే అడుగుతారు. అందరూ అడిగేది ఎంత ఆదాయము, ఎంత ఖర్చు అనేది అడుగుతారు. మేషరాశి వాళ్ళకి 11 ఆదాయము, ఖర్చు 5, గౌరవం రాజ్యపూజిత 2, అగౌరవం 4, ఇవి అడుగుతారు. ఇవి ముఖ్యంగా చెప్పుకుంటే సరిపోతుంది. ನೋಡ್ರಿ, ಈ ಮೇಷಾದಿ ರಾಶಿದವರಿಗೆ ಆದಾಯ, ವ್ಯಯ ಮತ್ತು ರಾಜ್ಯಪೂಜಿತ ಗೌರವವನ್ನು ಕೇಳ್ತಾರೆ. ಅದು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಸರಿ ಹೋಗ್ತದೆ. ನೋಡ್ರಿ, అది ఆ విధంగా ఉంటుందండి. PDF ಕಳಿಸಿದ್ದಾರೆ ಇಲ್ಲ ಅಮ್ಮ, PDF ಬಂದೈತೆ ನೋಡ್ರಿ ಅಮ್ಮ. 2-3-4 ಜನ ಕಳ್ಸಿದ್ದಾರೆ.
ನೋಡ್ಕೊರಿ ಸರಿ ಹೋಗ್ತೈತೆ. సరేనేండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు ఏదైనా దీనికి సంబంధించింది. ಗಂಟಲ ಪಂಚಾಂಗ ಯಾರು ಬರ್ದಿರೋದು ಗುರುಜಿ ಆತರು? సార్ ఏంటి సార్? ಗಂಟಲ ಪಂಚಾಂಗ ಬರ್ದಿರೋದು ಯಾರು ಆತರು? ಯಾರು ತಗೋಬೇಕು? గంటల పంచాంగ బుట్టే వీరభద్ర దైవజ్ఞ ಶ್ರೀಶೈಲ ಆಸ್ಥಾನ ಸಿದ್ಧಾಂತಿ. ಶ್ರೀಶೈಲದವರು ಶ್ರೀಶೈಲ ಆಸ್ಥಾನ ಸಿದ್ಧಾಂತಿ ಬುಟ್ಟೆ ವೀರಭದ್ರ ದೈವಜ್ಞ ಅಂತ ಇರ್ತಾರೆ. ಅವರು ಚೆನ್ನಾಗಿ ಬರೆದಾರೆ ಸರ್, ಅದು ಚಲೋ ಐತೆ. ಇದು ಚಲೋ ಐತೆ ನೋಡ್ರಿ. అనే చిన్న సందేహం అనే ఇప్పుడు 7 గ్రహాలు బాగున్నాయి 2 గ్రహాలు బాగాలేదు అని చెప్పేసి అన్నారు కదా అనే. అవును. అది ఆ 2 గ్రహాలు ఏమైనాయి మామూలుగా? చూసుకోలేదా నువ్వు? నవనాయకుల్లో తెలుస్తుంది నీకు. నవనాయకులు ఉన్నారు కదా, నవనాయకుల్లో ఇద్దరు, రవి ఒక పాపగ్రహము, సూర్యుడు పాపగ్రహము అంటున్నా. కుజుడు పాపగ్రహము, అంతే. ఆ రెండే వచ్చినాయి కదా పాపగ్రహాలు. ఇప్పుడు రాజు గురుడైనాడు, మంత్రి కుజుడైనాడు, సైన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురువే, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. రవి కుజుడు ఇద్దరే పాపగ్రహాలు. మిగతా అంతా 7 మంది. అంటే 2 సార్లు గురువు 2 సార్లు చంద్రుడు వచ్చినాడు కాబట్టి అట్లా. అక్కడ చంద్రుడు అంటే ఒకసారి మేఘాధిపతి. ಹೇಳ್ರಿ ಸರ್. ನಮ್ಮಲ್ಲಿ ಶನಿ ಅಂತ ರಸಾಧಿಪತಿ ಶನಿ ಅಂತದರ. ಹೌದಾ? ಹೌದ್ರಿ, ಸಂಕೇಶ್ವರ ಅಂತ ಹೇಳಿದ್ರಿ ಪಂಚಾಂಗ. ರಸಾಧಿಪತಿ ಶನಿ ನವನ. ಒಂಟೆಕೊಪ್ಪಲ ಪಂಚಾಂಗದಲ್ಲಿ ಏನ್ ಕೊಟ್ಟಾರ? ಒಂದೇ ನಿಮಿಷ ಸರ್, ನೋಡಕತ್ತೀನಿ. ಇದ್ರಲ್ಲಿ ಏನ್ ಕೊಟ್ಟಾರ ನೋಡ್ತಿದ್ದೀನಿ. ಜನ್ಮ ನಾಮ ನಕ್ಷತ್ರ ಪಂಚಾಂಗ ಶ್ರವಣ. ಇಲ್ಲಿ ನೀರಸಾಧಿಪತಿ ಗುರು ಅಂತ ಕೊಟ್ಟಾರ. ಹೌದ್ರಿ, ನಮ್ಮದ್ರೊಳಗ ಗುರು ಅದರ. ಒಬ್ಬೊಬ್ಬರು ಒಂದೊಂದು ಪ್ರಕಾರ ಕೊಟ್ಟಾರ. ಏನೋ ಕನ್ನಡದಲ್ಲಿ ಬೇರೆ ಕೊಟ್ಟಾರ. ತೆಲುಗುದಲ್ಲಿ ಇದೇ ಕೊಟ್ಟಾರ ಸರ್. ಏನಂತ? ನವನಾಯಕರು ರಾಜು ಗುರುವು ಓಕೆ, ಅರ್ಘಾಧಿಪತಿ ಚಂದ್ರ ಆದ್ರೂ ಓಕೆ, ಮೇಘಾಧಿಪತಿ ಚಂದ್ರನೇ, ರಸಾಧಿಪತಿ ರವಿ. ನಿಮ್ಗೆ ರಸಾಧಿಪತಿ ರವಿ ಕೊಟ್ಟಾರ ಸರ್. ನೀರಸಾಧಿಪತಿ ನಮಗ್ ಶುಕ್ರ ಕೊಟ್ಟಾರ, ನಿಮಗ್ ಗುರು ಕೊಟ್ಟಾರ ಅಷ್ಟೇ. ಹ್ಞೂ ರೀ, ರಸಾಧಿಪತಿ ಶನಿ ಅದ್ರಿ ನಮ್ಮಲ್ಲಿ. ರಸಾಧಿಪತಿ ರವಿ ಸರ್, ಶನಿ ಅಲ್ಲ, ರವಿ ಕೊಟ್ಟಾರಲ್ಲ ಸರ್. ಇಲ್ಲಿ ನಂಬಲ್ಲಿ ಸಂಕೇಶ್ವರ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. ಹೌದಾ? ರಸಾಧಿಪತಿ ರವಿ ಗುರುಜಿ. ಹೌದಾ, ಅದೇ ರಸಾಧಿಪತಿ ರವಿ ಅಂತ ಕೊಟ್ಟಾರ. ನೀರಸಾಧಿಪತಿ ಗುರು ಅಂತ ಕೊಟ್ಟಾರ. ನಾವು ತೆಲುಗುದಲ್ಲಿ ಶುಕ್ರ ಅಂತ ಕೊಟ್ಟಾರ. ಹೌದೌದು. ಬಸವೇಶ್ವರ ಪಂಚಾಂಗನಾಗ ರಸಾಧಿಪತಿ ಶನಿ ಅಂತ ಕೊಟ್ಟಾರ್ರಿ. ಹೌದಾ ಅಮ್ಮ? ಓಕೆ. ಅದೇನೇನು ಮತ್ತೆ ಹಂಗ ಯಾಕೆ ಕೊಟ್ಟಾರ ಏನು ಮತ್ತೆ? ಅದು ರಸಾಧಿಪತಿ ಇಲ್ಲಿ ತೆಲುಗುದಲ್ಲಿ ಗುರು ಅಂತಾನೆ ಕೊಟ್ಟಾರ. ಅದು ಹೊಸ ಪಂಚಾಂಗನೂ ಒಳ್ಳೇದು ಅನ್ಸುತ್ತೆ. ಗುರು ಶುಕ್ರ ಶನಿ ಏನು ಇಷ್ಟು ಮಿಸ್ಟೇಕ್ ಆಗಲ್ಲ. ಮತ್ತೆ ಅದು ನಿರ್ಣಯ ಮಾಡೋದ್ ಬಗ್ಗೆ ಈ ನಿರ್ಣಯ ಇರ್ತೈತೆ. ನೀರಸಾಧಿಪತಿ ನಿರ್ಣಯ. ಈಗ ರವಿ ಇದು ನೋಡ್ರಿ, ಈಗ ರಾಜು ನಿರ್ಣಯ ಮಾಡ್ತಾರಲ್ಲ, ಹೆಂಗ್ ಮಾಡ್ತಾರ ಅಂದ್ರೆ, ರಾಜು ನಿರ್ಣಯ ಅನ್ನೋದು ಅದು ಯಾವತ್ತು ಬರ್ತೈತೋ ಆ ವಾರಾಧಿಪತಿ ರಾಜು ಆಗ್ತಾರಂತ ಮಾಡ್ತಾರ. ಹಂಗ ಇದ್ರೂ ನೀರಸಾಧಿಪತಿನೂ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಭೇದಾಭಿಪ್ರಾಯಗಳು ಇದಾವೇನೋ, ಅದಕ್ಕನೆ ಒಬ್ಬೊಬ್ರು ಒಂದೊಂದು ಬರೆದಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿದಲ್ಲಿ ಗಂಟಲ ಪಂಚಾಂಗದಲ್ಲಿ ನೀರಸಾಧಿಪತಿ ಗುರು ಅಂತ ಬರೆದಾರೆ. ಮುಕ್ತೇಶ್ವರ ಅವರೇನೋ ನೀರಸಾಧಿಪತಿ ಇವರು ಹಿಂಗ ಬರೆದಾರ, ಶುಕ್ರ ಅಂತ ಬರೆದಾರ. ಗುರುವೇ ಐತಲ್ಲ ಸರ್ ಇಲ್ಲಿ ಶುಕ್ರ ಅಂತ, ಇವರೊಬ್ಬರು ಶುಕ್ರ ಅಂತ ಬರೆದಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಇರ್ತಾವ ಭೇದಾಭಿಪ್ರಾಯಗಳು. ನೋಡ್ರಿ, ನಿಮ್ ಕಡೆ ಯಾವ పంచాంగ ఫేమస్ ఇರ್ತైతే అదే సంబంధపట్టితే ఓదరి అಷ್ಟೇ. మీ దగ్గర ఏ పంచాంగం అయితే బాగా అభివృద్ధి ప్రాచుర్యంలో ఉంటో దానికే చూడాలి. సరేనండి, ఈ విధంగా ఉంటుంది. రేపు చూసుకోండి. ఎల్లుండి మళ్ళీ శుక్రవారం రోజు క్లాస్ తీసుకుంటానండి. ಮತ್ತೆ శుక్రవారం ದಿವಸ ನಾವು క్లాస్ ತಗೊಂತೀವಿ. చెప్పు నందు. అంటే ఇది గంటల పంచాంగంలో మొత్తం ఇదంతా మ్యాటర్ ఉంది కదా గురువారు.
మొత్తం ఓన్లీ ఆదాయం, వ్యయము, రాజపూజ్యం, అవమానం చదవాలి గురుగారు. మొత్తం చదవాలి. డౌట్. నీకు అక్కడ ఓపికతో వింటానంటే అంతా చదవాలి, లేదంటే కొద్దినే చదవాలి. నేను కొద్ది చదివినా కదా, అంతవరకే చదవాలి. గురుగారు. ఇప్పుడు ఎవరైనా ఈ మేషరాశి వాళ్ళు మొత్తం మాకు చెప్పండి అంటే మొత్తం చదివి చెప్పాలి. లేదు అంటే మేషరాశి ఇవన్నీ చదివే అవసరం కూడా లేదు. నువ్వు డైరెక్ట్ గా మేషరాశి వాళ్ళకి బాగలేదు, ఇది వ్యయ శని ఉన్నాడు, శని బాగలేడు కాబట్టి మంచి లేదు, గురువు కూడా బాగలేడు కాబట్టి బాగలేదండి ఈ సంవత్సరం మీకు, గురువు శని ఇద్దరు బాగలేడు కాబట్టి అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, పరిహారం చేసుకోమని చెప్పాలి. ఆ పరిహారం కూడా ఆయన ఇచ్చినాడు, చేయవలసిన శాంతులు ఇచ్చినాడు. శివాలయంలో తైలాభిషేకము, శని స్తోత్రం చెప్పించండి, ప్రతిరోజు విడవకుండా శివాలయ దర్శనం చేసుకోండి అని చెప్పినాడు కదా, అది చెప్పాలి. అవి చెప్పాలి. అంటే ఓన్లీ ఆదాయం, వ్యయ, రాజపూజ్యం, అవమానం చెప్పేది అది చెప్తే సరిపోతుంది. అంతగానే నీకు టైం ఉండదు అక్కడ, నీకు ఇచ్చేది 1:40 ఉంటది. అది ఎంతగానో అంతగానో ఎక్కువ ఉండదు. రాసుల గురించి అడుగుతారు వచ్చి. చెప్పండి. ఇప్పుడు పంచాంగం పైన ఉన్నట్టే నా గురుగారు, అది కరెక్ట్, ఇది కరెక్ట్ గురుగారు? ఎందుకు కరెక్ట్? ఇప్పుడు సూర్య సిద్ధాంత పంచాంగం ఉంది, పా వచ్చి జ్ఞా ఇచ్చి చాకు చావత్ ఇచ్చింది కదా. ఎట్లా రాయండి, అది మీరు ఎట్లా రాసినా సరే, మీకు ఎట్లా అనుకూలమైతే అట్లా రాయండి. ఇట్లా రాసింది కదా, ఇదే కరెక్ట్ ఏమన్నా అని డౌట్ వచ్చింది. అవునండి, అది పాత పద్ధతి. ఇప్పుడు రాస్తారు వాళ్ళు, అవి పదాలే పలుకుతలేమని. ఇప్పుడు ఆ రెండు తీసేసినాం, రులు అవి లేవు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, మన మామూలుగా అయితే పం చామ్ గము అని రాస్తాం, పమ్ము చాము గము, అవునా? ఆయన ఏం రాసినాడు, పంచాంగము రాసినాడు. పంచాంగము గణ కక్క గగ్గ ఇన్యా రాస్తాం కదా, అది రాసినాడు పంచాంగము అని. కాబట్టి అట్లా వాళ్ళకినా పదం ఆటకే వస్తుంది కానీ పంచాంగము, ఇప్పుడు అంతా కూడా పంచాంగం అని రాస్తున్నారు కదా. మీరు ఏది రాసినా రాసేదే ఎక్కడ రాయరు కదా, మీరు పంచాంగం అనే పదం వాడడమే తప్ప ఉచ్చరించడమే గాని రాయడం ఎక్కడ ఉండదు కదా. ఇప్పుడు అన్ని పంచాంగాల్లో ఈయన ఒక్కడే రాసినాడు అంతే, అన్ని పంచాంగం అనే రాస్తారు. పంచ అంగములు, పంచాంగములు. పంచాంగం అని రాసినాడు ఆయన. అట్లా సరేనండి, మంచిది. చెప్పు. అనే ఏం లేదనే, ఇప్పుడు చాంద్రమానము, సూర్యమానము అని 2 ఉన్నాయి కదనే. అందులో ఇప్పుడు సూర్య సిద్ధాంతాన్ని పట్టుకొని, ముక్తీశ్వర పంచాన్ని పట్టుకొని తర్వాత మనం ఫలితం చెప్తున్నప్పుడు మళ్ళీ చాంద్రమానాన్ని వేరుగా ఏమైనా ఫలితాలు ఉంటాయా, లేకపోతే సేమే ఉండవచ్చా అట్లనే? మన తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు వీళ్ళంతా రాసేది చాంద్రమాన ప్రకారంగానే రాస్తారు. సూర్యమాన పంచాంగాలు నీకు దొరకవు కూడా. ఇప్పుడు ముక్తీశ్వర పంచాంగము సూర్య సిద్ధాంతం అని ఉన్నాయి కదండి, అది చాంద్రమానమా సూర్యమానమా అని? బాబు, సూర్య సిద్ధాంతం గణితం, అది సూర్య సిద్ధాంతం అంటే చాంద్రమానము సూర్యమానం అని కాదవి. సూర్య సిద్ధాంత పంచాంగం అంటే గణితం చేసేది ఆయన, సూర్య సిద్ధాంత గణితం చేసినాడు. చాంద్రమానము సూర్యమానం కింద కాదు, అది వేరే గణితం. ఇప్పుడు కొంతమంది సూర్య సిద్ధాంతం అంటే ఓల్డ్ వర్షన్ అన్నమాట. ఇప్పుడు కొత్తగా కొంతమంది న్యూ వర్షన్. ఇప్పుడు చూడు, నీకు పంచాంగాల్లో డేట్స్, నక్షత్రాలు ఎక్కువ తక్కువ కనిపిస్తాయి. ఓ పంచాంగంలో నక్షత్రం అయిపోయింటది, ఇంకో పంచాంగంలో నడుస్తూ ఉంటది. ఇప్పుడు నీకు ముక్తేశ్వర పంచాంగంలో ఉన్నట్టుగా నీకు ఏది యాప్ లో వచ్చే దానిలో ఉండదు, కొద్దిగా ముందుకు వెనక ఉంటుంది. అదంతా కూడా వేరే గణితం అన్నమాట. ఇది మాత్రం సూర్య గణితం, ఓల్డ్ వర్షన్ అన్నమాట. ఈ పంచాంగాల్లో రాసేదంతా ఓల్డ్ వర్షన్ రాస్తారు. ఇప్పుడు మన పంచాంగం రాసాడు ఆయన కాణిపాకం అనుకుంటా, కొల్ల భారతి పంచాంగకర్త ఉన్నారు కదా, సిద్ధాంతి గారు, వాళ్ళు రాసేదంతా కూడా న్యూ వర్షన్ అన్నమాట. అది గణితం అది దేనికి దానికి సంబంధం లేదు. అన్ని కూడా చాంద్రమానమే. అట్లా సరేనండి, మంచిది. ఎల్లుండి మనం మళ్ళా క్లాస్ లో చేసుకుందాం, సరేనా? మంచిది, ఉంటానండి. ఓం నమ శివాయ. ಚಿತ್ತೇವ್ರಿ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಎಲ್ಲಾರಿಗೆ ಮೊದಲೇ ಉಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. అందరికీ కూడా ఉగాది ಶುಭಾಶಯಗಳು.
అందరికీ అండి. ఒక్క నిమిషం.